గురుగారు, ఈరోజు మాస శివరాత్రి. వైశాఖ మాసంలో వచ్చినటువంటి ఈ మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? రాత్రి ప్రతిరోజు ఉంటుంది. రాత్రికి రయి అన్న పేరు ఉంది. చీకటి అంటే వెలుతురు లేని సమయం అని కాదు, వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటుంది, రెండు ఎల్లప్పుడూ ఉంటాయి. వెలుతురు తెచ్చేటటువంటి శక్తి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, వీటి ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు మనకు చీకటి కనిపిస్తుంది. వీటి ప్రభావం ఎక్కువగా ఉంటే చీకట్లు కనిపించవు, ఉంటాయి, నిరంతరం ఉంటాయి. ఈ నిరంతరం ఉండేటటువంటి జ్ఞానాన్ని మనకు బోధించే సమయం శివరాత్రి. శరీరంలో కాంతి, ప్రాణశక్తి ఉన్నప్పుడు ఇది శివం. ఆ కాంతి, ప్రాణశక్తి తొలగిపోతే ఇది శవం. కదిలేది, కదిలించనిది అన్నప్పుడు ఈ రెండింటిలో కదిలేది ఇది వెలుతురు, కదిలించనిది ఎప్పుడు ఉండేది ఇది చీకటి. మాస శివరాత్రి శివులకు ప్రీతికరం. ప్రతిరోజు రాత్రి సమయం శివులకు ప్రీతికరం. రోజుకు మాస శివరాత్రికి ఈ చీకట్లలో ఉండే తేడా ఏమిటి అంటే, అమావాస్యకు ముందు రోజు కాబట్టి మాస శివరాత్రి. అమావాస్య నాడు పూర్తిగా చంద్రుడు కూడా కనిపించడు కనుక ఈ చీకటి కాలం రయ్యి ఇంకొంచెం దట్టంగా ఉంటుంది. చీకటి పెరిగే కొలది మన మనస్సులో ఆందోళన, భయం, నైరాశ్యం, శరీరాన్ని విడిచిపెట్టిపోదామా అనే ఆలోచన పెరుగుతాయి. ఇవి లేకుండా ఉత్సాహంతో అంతా సత్యమే, అంతా శివమయమే, అంతా మంగళకరమే అనే ఆలోచనతో సానుకూలంగా మన శక్తిని పెంచుకోవడం కోసం ప్రాచీనులు చంద్రుడు కనిపించని అమావాస్య కంటే ముందు రోజున చంద్రుడితో కూడుకుని ఉన్న శివుడిని పూజించాలి అన్నారు. కాబట్టే ఈ చంద్రుడిని జటాజూటంలో అలంకరించుకున్న ఈశ్వరానుగ్రహం కోరి శివారాధన చేయడం ఇది మాస శివరాత్రికే ప్రత్యేకం. చంద్రుడి శక్తి మనకు మనోబలాన్ని అందించేది. చంద్రుడు రాత్రి వేళనే కనిపిస్తాడు. కనిపించని రోజున మనం శనివాలి ప్రగాయుధామియం భగస్య సుమత అసతు అని వేద ప్రమాణం. శనివాలి కనిపించని రోజు. మాస శివరాత్రి నాడు చంద్రుడి కారకంగా మనం పోగొట్టుకునే లేదా పొందేటటువంటి రెండు విధాలుగా ఉండేటటువంటి మనోబలాన్ని పెంచుకోవడం కోసం నమశంభవేజ మయోభవేజ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయ శివతరాయ చ ఈ 6 పాదాల మృత్యుంజయ మహామంత్రంలో 5వది అయినటువంటి పదం నమశివాయ. ఈ జపం చేస్తూ ఉండాలి అన్నారు. నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయ 5వది కదా. లోకమంతా కూడా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పాంచభౌతిక ప్రపంచం. ఈ దేహం కూడా అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఆదిగా గల కోశములతో కూడుకుని ఉంటుంది. 5టితో కూడుకుని ఉంటుంది. ఈ 5టితో కూడుకుని ఉన్నటువంటి ఈ శరీరం పడిపోకుండా ఉంచే శక్తిని, మనోబలాన్ని అందించేటటువంటి రాత్రి కాబట్టి ఇది మహాశివరాత్రితో సమానమైన మాస శివరాత్రి. అందులో కూడా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అన్న పేరు కూడా ఉంది. విష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఇటువంటి ఈ మాసములో శివానుగ్రహం కోరి ఓం నమ శివాయ అన్న జపం చేస్తే చాలు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. నిరంతరం జలం చేత అభిషేక సేవలు స్వీకరించడం ఆయనకి మహదానందకరం. మాధవ మాసమైన ఈ వైశాఖ మాసంలో మట్టుకు అభిషేకం చేసిన, నామ జపం చేసిన సులభంగా మనకు పరమేశ్వరు అనుగ్రహం లభిస్తుంది. కనుకనే ఈ మాసంలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపం చేయాలి. శివానుగ్రహం కోరి రుద్రాక్ష మాలికలు ధరిద్దాం అనేటటువంటి వారికి కూడా ఈ వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనది. మెడలో రుద్రాక్షలు ధరించాలి అనే సంకల్పం గల వారికి కూడా ఈ మాధవ మాసం విశేష ఫలప్రదం కనుక ఈ రోజున ఈ విషయం తెలుసుకుంటే
తెలిసింది కాబట్టి ఒక అవకాశం ఉన్న చోట పంచముఖ, సప్తముఖ, ఏదైనా మన నక్షత్రాలకు సంబంధించిన ఎన్ని ముఖాలు ధరించాలో కూడా తెలిసి ఉంటే, రాశులకు కూడా ప్రత్యేకమైన ముఖాలతో కూడుకున్న రుద్రాక్ష ధరించాలి అంటూ రుద్రాక్ష మహిమ గ్రంథాలు చెబుతాయి. అలా ఆయా ముఖాలతో కూడుకున్న రుద్రాక్షలను ధరించాలి అనేటటువంటి సంకల్పం ఏర్పడినప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ వైశాఖ మాసం మాస శివరాత్రి ప్రత్యేకం అని చెప్పాలి. రుద్రాక్ష మాలిక ధారణకు అనువైన కాలం ఈ వైశాఖ మాసంలో మాస శివరాత్రి. శివనామస్మరణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది. ఇది విషయం.